ప్రకాశం బ్యారేజ్ ను పడవలు ఢీకొట్టిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదిక తయారు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలవని అధికారులు నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో తెలిపారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను అధికారులు గుర్తించారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కరి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరులకు చెందినవిగా అధికారులు గుర్తించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని అధికారులు నివేదికలో వివరించారు. ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని చెప్పారు. సహజంగా 3ంటిని కలిపి కట్టరని నివేదికలో అధికారులు తెలిపారు. పైగా బోట్లకు ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు వివరించారు. పోలీసులు నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఉషాద్రికి చెందిన 3 బోట్లతో పాటు సమీపంలోని మరో 2ంటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టినట్లు నివేదికలో స్పష్టం చేశారు. అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ ని ఢీకొట్టినటువంటి బోట్ల విషయంలో షాకింగ్ విషయాలు మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీకి చెందినటువంటి కీలక నేతలకు చెందినటువంటి బోట్లుగా కూడా గుర్తించినట్లుగా కూడా సీఎంకి అందించినటువంటి నివేదికలో అధికారులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ప్రకాశం బ్యారేజ్ కి బోట్లు ఢీకొనటం వెనక కుట్ర కోణం దాగున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు ఒక నివేదికను కూడా సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని కూడా నివేదికలో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ బోట్లకు సంబంధించి వైకాపా నేతలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులకు సంబంధించిన బోట్లుగా ఇప్పటికే గుర్తించారు. అదే విషయాన్ని కూడా నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతని అనుచరులే ఈ బోట్లను వినియోగించుకునేవారు. ఆ బోట్ల మీద మొత్తం కూడా వైసీపీ రంగులు ఉన్నాయి. ఇప్పటికే ఆ బోట్లు ఎవరు అన్నది కూడా అధికారులు గుర్తించడం జరిగింది. బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా వీటికి సంబంధించి ఉషాద్రి, కర్రి నరసింహరావు స్వామి, గూడూరు నాగమల్లేశ్వరరావులకు చెందినవిగా గుర్తించారు. వీళ్ళంతా కూడా ఎంపీ నందిగం సురేష్ తో పాటు అటు ఎమ్మెల్సీ తలశీల కు అనుచరులుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ డేటాను కూడా అధికారులు మొత్తం కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎవరెవరితో వీళ్ళు మాట్లాడారు ఏంటి అన్న దాని మీద దానికి సంబంధించిన ఫోన్ కాల్స్ మొత్తం కూడా పరిశీలిస్తా ఉన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొత్తం 5 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టడం జరిగింది. ఇంకా బలంగా అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అదే అక్కడ ఉన్నటువంటి పిల్లర్లను గనక ఢీకొట్ట ఉన్నట్లయితే ఒక రకంగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకంటే లక్షలాది క్యూసెక్, దాదాపుగా 11.9 లక్షల క్యూసెక్కుల నీరు ఆ రోజు బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గనక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే దిగువనున్నటువంటి పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించే అవకాశం అయితే ఉండేది. ఇది వాస్తవానికి ఎవరైతే ఈ ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరరావుకు చెందినటువంటి బోట్లుగా గుర్తించారు. వాళ్ళు కృష్ణానదికి సంబంధించి గుంటూరు జిల్లా వైపు బోట్లు ఉండాల్సింది అటు కృష్ణా జిల్లా వైపు
వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అక్కడ ప్లాస్టిక్ తాళ్లతోటి వాటిని ఇనుప చైన్లతోటి లంగర్ వేయాల్సింది పోయి ప్లాస్టిక్ తాళ్లతోటి 3 బోట్లు కలిపి ఒకే ప్లాస్టిక్ తాళ్లతోటి కట్టివేసినట్లుగా తెలుస్తోంది. అవి మరి యాదృచ్ఛికంగా లేదంటే ఒక కుట్ర కోణంగానే వాటిని లంగర్ని తప్పించి వదిలేశారా? దాంతో పాటు అక్కడే పక్కనే ఉన్నటువంటి మరో 2 బోట్లు కూడా ఇవి తగలటం వల్ల వచ్చాయని చెప్తా ఉన్నారు. దీని వెనుక మరి ఈ బోట్లను కావాలనే లంగర్ తప్పించి ఉండటం వల్ల మొత్తం కలిపి 5 బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద ఈ పోలీసులు మొత్తం నిందితుల కాల్ డేటా మొత్తాన్ని కూడా విశ్లేషిస్తాను. వాళ్ళు అంత ముందు రోజు ఈ పడవలు రాక ముందు రోజు ఆ తరువాత ఎవరెవరితో మాట్లాడారు ఏంటి, దీని వెనుక ఇంకేమైనా ఎవరి హస్తమైనా ఉందా ఏంటన్న దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.